హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజూస్ రెసిపీస్. ఈరోజు ద బెస్ట్ ఆమ్లెట్ ఎట్లా చేయాలనేది మీకు నేను చూపిస్తా. చూడండి. కొంతమందికి ఆమ్లెట్ అనేది డైజెస్ట్ కాదు. సో కారము, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ వేస్తారు, దానివల్ల డైజెస్ట్ కాదు. సో నేను ద బెస్ట్ ఆమ్లెట్ ఎట్లా వేయాలి సింపుల్గా నేను మీకు చూపిస్తా ఈరోజు. ఓకేనా? చూడండి. 3 ఎగ్స్ తీసుకోవాలి, అల్లం పేస్టు, ఇంకా మనం గరం మసాలా, ఇంకా కొంచెం సాల్ట్. ఇంతే, మనకి ఇంకేమీ అక్కర్లేదు. కారం అక్కర్లేదు, ఇంకా ఆనియన్స్, పచ్చిమిర్చి ఏమి అవసరం లేదు. 3 ఎగ్స్ మనం కొట్టేసుకున్నాం. 3 ఎగ్స్ కొట్టేసుకున్నాం కదా, అందులోకి మనం సాల్ట్ వేసేసుకుందాం. 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని, సాల్ట్ తర్వాత మనం కొంచెం అల్లం వేసుకుందాం. అల్లం 1/2 స్పూన్, అల్లం కూడా 1/2 స్పూన్. అల్లం వేయటం వల్ల ఆమ్లెట్ మనకి నీచు వాసన రాదు, కానీ అల్లం వేస్తే టేస్ట్ కూడా సూపర్ ఉంటుంది. అట్లనే కొంచెం గరం మసాలా వేసేసుకుందాం. గరం మసాలా వేసేసుకొని మంచిగా ఇప్పుడు ఇదంతా మిక్స్ అయ్యేదాకా మనం మంచిగా మిక్స్ కొట్టుకోవాలి. మొత్తం నీట్గా అల్లము, సాల్ట్, ఇక గరం మసాలా, ఎగ్స్ అన్ని మిక్స్ అయిన దాకా మంచిగా మిక్స్ కొట్టేసుకొని నీట్గా మిక్స్ కొట్టేసుకోవాలి. ఎట్లా అంటే నేను చూపిస్తా చూడండి. ఇప్పుడు నేను మిక్స్ ఎట్లా కొడుతున్నాను చూడండి, అట్లానే కొట్టాలి మీరు మిక్స్. అంటే నార్మల్గా ఇట్లా కొట్టేసినవా అంటే కాదు, ఎందుకంటే ఆమ్లెట్ ఇంకా ఎగ్స్, మన ఆమ్లెట్ మంచి టేస్ట్ ఉండదు. ఎగ్స్లో అల్లము, సాల్ట్, గరం మసాలా మిక్స్ కాదు. సో మీరు నీట్గా కొట్టాలన్నమాట. ఇప్పుడు మనం ఆయిల్ వేసేసుకుందాం. ప్యాన్ పెట్టేసుకొని గ్యాస్ పైన ఆయిల్ వేసేసుకుందాం. ఆయిల్ కొంచెం ఎక్కువ వేయాలి చూడండి. ఆమ్లెట్లో మీరు ఆయిల్ వేస్తేనే ఆమ్లెట్ ఫ్లఫీ వస్తుంది, ఇంకా మీకు డైజెస్ట్ అయిపోతుంది. కొంతమంది తక్కువ ఆయిల్ వేస్తారు, దానివల్లనే ఆమ్లెట్ గట్టిగా అయ్యి డైజెస్ట్ కాదు. ఆయిల్ ఎక్కువ వేస్తే పర్లేదు, మనం డైలీ తినం కదా, ఎప్పుడో ఒకసారి కదా, కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవచ్చు. అప్పుడే మీకు ఆమ్లెట్ సూపర్ ఉంటుంది. సో ఆయిల్ వేసేసుకొని మనం ఆయిల్ హీట్ అయినాక ఆమ్లెట్ పోసేసుకున్నాము, ఎగ్స్ పోసేసుకున్నాము. ఇప్పటి నుంచి చూడండి ఎలా అయిందో ఆమ్లెట్ మంచిగా. ఇప్పుడు కొంచెం పైన నుంచి గరం మసాలా చల్లుకోవాలి. మనం పైన మంచిగా మన టేస్ట్కి తగ్గట్టుగా గరం మసాలా చల్లుకోవాలి. నేనైతే ఒక 2 టైమ్స్ చల్లుకున్నా, అది మీ ఇష్టాన్ని బట్టి మీరు చల్లుకోవచ్చు. ఇప్పుడు మనం ఆమ్లెట్ని తిప్పుదాం, కొంచెం సైడ్లకు కూడా కదపాలి. ఒక సైడ్ మంచిగా ఆమ్లెట్ కాలిందాక మనం గ్యాస్ పైన ఉంచుకోవాలి. తర్వాత జాగ్రత్తగా ఫుల్ ఆమ్లెట్ మొత్తం ఒక సైడ్ తిప్పేసుకోవాలి. ఎంత ప్లఫీగా అవుతుంది అంటే ఆమ్లెట్ అంత ప్లఫీగా అవుతుంది. మీరు ఇప్పుడు చూస్తారు కదా నేను తిప్పేసినాక ఎలా ఉంటుందని. ఇప్పుడు చూడండి ఎట్లా ఉంది, చూడండి ఎంత ప్లఫీ అయింది చూడండి. సూపర్ అంటే సూపర్ ఉంటుంది ఆమ్లెట్. నేను టేస్ట్ చేసి కూడా క్లిప్ తీసుకున్నా, కాకపోతే ఆ క్లిప్ డిలీట్ అయిపోయింది. సో దానివల్ల నేను క్లిప్ పెట్టలేకపోతున్నా, అందుకే నేను తిన్న క్లిప్ పెట్టలే. బట్ టేస్ట్ మాత్రం సూపర్ ఉంది. తర్వాత ప్లేట్లకు తీసేసుకుందాం. ప్లేట్లకు తీసేసుకొని నేను టేస్ట్ చేసిన, కానీ ఆ క్లిప్ డిలీట్ అయిపోయింది. అసలు నా వీడియో మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీకు నచ్చిందా లేదా కూడా కామెంట్ పెట్టండి. సబ్స్క్రైబ్ మాత్రం చేయటం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి గంట బెల్ని గుద్దండి. థ్యాంక్ యూ. ఉంటాం మళ్ళీ.